మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రం. ఏంటి దేవకి, గాయత్రి ఫోటో చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మన అమ్మాయి గాయత్రి మన నుండి దూరం అయిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు ఈ ఫోటోనే చూస్తూ బ్రతుకుతూ ఎప్పుడెప్పుడు నా కూతురు నన్ను చేరుకుంటుందా అని ఎదురు చూశాను. రాధ మన ఇంటికొచ్చిన వేళ విశేషం, మన గాయత్రి మళ్ళీ మన దగ్గరకు చేరింది. అంతా బాగుంది అనే సమయంలో రాధ మనసులో పుట్టిన దుర్బుద్ధి వల్ల మళ్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాం. రాధ ప్రవర్తనలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదండి. రాధ మన ఇంటికొచ్చాక కొద్ది రోజుల్లోనే రాధ పక్కన లేకపోతే ఏదోలా ఉండేది. తను మన పక్కనే ఉంటే ఎంత భరోసాగా ఉండేది. కాని ఇప్పుడు రాత్రి చూస్తూ ఉంటే ఎప్పుడేం చేస్తుందోనని భయంగా ఉందండి. అమ్మా, నేనే మీ కూతున్నమ్మా. నాకు నీ ప్రవర్తనే వచ్చింది. నువ్వనుకుంటున్నట్టు నేను మనసు లేని కఠినాత్మురాల్ని కాదమ్మా. ఏ రోజుకైనా నువ్వు నన్ను దగ్గర తీసుకుంటే నీ బొళ్ళో పడుకొని సీత తీరాలనుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. రాధని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. రాధ అలాంటి మనిషి కాదు కదా. ఎక్కడో ఏదో జరిగిన పొరపాటు వల్ల ఇలా ప్రవర్తిస్తోంది అనుకునే లోపే మనసనేది లేకుండా ప్రవర్తిస్తోంది. ఈరోజు అత్తయ్య గారి విషయంలో చూశారుగా, అది చూసి నేను తట్టుకోలేకపోయానండి. మనకి తెలిసిన రాధ, మనం చూసిన రాధ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. తను మారిపోయిందండి, పూర్తిగా మారిపోయింది. దేవకి, నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది. మనం అమ్మ విషయంలో కొంత సమయం ఇచ్చాం కదా, అంతవరకు కాస్త ఓపిగ్గా ఉందాం. మరీ మితిమీరిపోయి విపరీతంగా ప్రవర్తిస్తే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం. సత్య భ్రమరంబల కుట్రతో బయటికి గెంటేయబడ్డా నేను మళ్ళీ నాన్నమ్మకి ఇలా జరగటం వల్ల 30 రోజుల కండిషన్ మీద ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాను. ఈ అవకాశాన్ని నాన్నమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అమ్మ నాన్నలకి దగ్గరవ్వటానికి వాడుకోవాలి అనుకున్నాను. ఆ సత్య నిజ స్వరూపాన్ని ఎలాగైనా బయటపెట్టి నేనే అసలైన కూతున్నని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. కానీ సత్య కుట్ర వల్ల అమ్మకి మరింత దూరం అవ్వాల్సి వస్తుంది. అమ్మకు ఎప్పుడు దగ్గరవ్వాలి, ఎలా నా వాళ్ళకి నేనే మీ కూతున్నని ఒప్పించాలి. నాకెందుకు దేవుడు ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. నాన్నమ్మ త్వరగా కోలుకొని తనకు తెలిసిన నిజాన్ని చెప్పడమే ఇప్పుడున్న సాక్ష్యం. నాన్నమ్మ ఆరోగ్యం బాగవుతుందమ్మా. తనందరికీ నిజం చెప్తుంది.
రాధని ఎలా ఒప్పించాలో కూడా తెలియటం లేదు. ఎప్పుడు చలాకీగా సరదాగా ఉండే రాధ ఈ మధ్య మరీ డల్గా ఉంటుంది. రాధే గాయత్రి అని తెలియకముందున్న ఉత్సాహం తనే ఈ ఇంటి కూతురని తెలిసిన తర్వాత లేకుండా పోయింది. బావా, అక్కను అలా డల్గా ఉండడం చూస్తే చాలా బాధగా ఉంది బావా. ఏదైనా చేసి అక్కను హ్యాపీగా ఉంచొచ్చు కదా, ఎందుకలా ఒంటరిగా వదిలేస్తున్నావు? మీ అక్కను చూస్తే నాకు చాలా బాధగా ఉంది రోషన్. కానీ తన మూడ్ ఎలా మార్చాలో అర్థం కావటం లేదు. బావా, ఏదైనా జోక్ చెప్పి నవ్వించినా? పోనీ నేను ఏదైనా గెటప్లో వచ్చి యాక్టింగ్ చేయనా? అవన్నీ కాదు రోషన్. తన ఎమోషన్ నుండి బయటికి రావాలంటే ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి. నాకు ఒక ఐడియా వచ్చింది రోషన్. ఏంటి బావా అది? చెప్తాను పద. దెబ్బకి మీ అక్క మూడ్ సెట్ అయిపోతుంది. సరే బావా, ఇప్పుడే నా ప్లాన్ ఏంటో చెప్పు బావా. ముందు చెప్తా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సూపర్ ఐడియా బావా, ఇక స్టార్ట్ చేద్దామా? అరొక 1 2 3 బాగా చేయి. ఓకే బావా, యాక్షన్. డన్. వెళ్ళు. నువ్వెన్నైనా చెప్పు బావా, అక్క ఇప్పుడున్న మూడ్లో నువ్వేం అడిగినా చేయదు. హలో, మీ అక్క ఏ మూడ్లో ఉన్నా ఈ మనోహర్ అడిగితే తప్పకుండా చేస్తుంది. అంత లేదు బావా, ఆయన నువ్వు అడగగానే అక్కెందుకు ప్రతిదానికి తలుపుతుంది? అస్సలు చేయదు బావా. నేను అడగడమే మహాభాగ్యం అనుకుంటుందిరా పిచ్చోడా. అవునా? అయితే అడుగు మరి. అసలేంటి మీ గొడవ? అడుగుతుంది కదా, చెప్పు బావా. అడుగుతా, నాకేమైనా భయం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదండి బావా. నేను అడుగుతున్నాను కదా, అసలు విషయం ఏంటో చెప్పండి. నువ్వెలాగో అడగవులే గానీ నేను అడుగుతానుండు. ఇప్పుడు నువ్వు నాకు పార్టీ ఇచ్చే మూడ్లో ఉన్నావా లేదా అక్క? లేవు కదా. కానీ బావ చూడు, నువ్వు అడగగానే మీ అక్క పార్టీ ఇస్తుందా నాతో బాధిస్తున్నాడు. అలా ఏం లేదు, ఖచ్చితంగా మీ అక్క పార్టీ ఇస్తుందిలే. ఇవ్వదు. ఇస్తుంది. ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు. ఇస్తుంది ఇస్తుంది ఇస్తుంది. ఆప్తారా? అసలు పార్టీ ఏంటి? అది నేనెందుకు ఇవ్వాలి? ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. బావా, అక్క మూడ్ డైవర్ట్ అవుతోంది. నేను పార్టీ ఎందుకు ఇవ్వాలని అడుగుతుంటే మీరిద్దరు మొహాలు చూసుకోవడం ఏంటి? అదేంటంటే రాధా, నువ్వు దేవకి మేడం గారి కూతురివి, ఈ ఇంటి వారసురాలివి. అసలైన గాయత్రివి నువ్వే అని తెలిసిన తర్వాత ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం పార్టీ చేసుకోలేదు. మా ఇద్దరి డిస్కషన్ ఏంటంటే, నేనేమో నువ్వు పార్టీ ఇస్తావని, రోషన్ ఏమో నువ్వు ఇవ్వవని. ఇవన్నీ కాదు రాధా, నువ్వు పార్టీ ఇస్తున్నావా లేదా చెప్పు. ఇప్పుడు పార్టీ ఏంటి మనోహర్? ఇప్పుడు నేను పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నానా? నాకు అసలు ఆ పరిస్థితులున్నాయా? నేను చెప్పానా అక్క ఇలాగే అంటుందని? నువ్వు ఉండే అదేంటి రాధా అలా అంటావు? నువ్వే కదా పరిస్థితుల్ని బట్టి మనుషులు మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం పాజిటివ్గా ఉండాలి. ఏదో కష్టం వచ్చిందని బాధపడకుండా దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ అందులో కూడా చిన్న చిన్న ఆనందాన్ని వెతుక్కోవాలని చెప్తూ ఉంటావు కదా. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసిన రాధైతే ఇలా ఏమీ ఉండదు. సమస్యకి ఎదురెళ్తుంది, పాజిటివ్ ఎనర్జీ కోసం పార్టీ ఇచ్చేది తీసుకునేది.